అందరికీ నమస్తే. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత స్పీడ్ పెంచినట్టుగా కనబడతా ఉన్నది. ఇన్ని రోజులు మరి కేసీఆర్ ఫామ్ హౌస్ కే అంకితం అయిపోయిండు, బయటికి వస్తలేడు, ప్రజల తరపున ప్రశ్నించడా అని చెప్పి అందరికి వచ్చినటువంటి డౌట్ ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ పార్టీ అయితే కొంత సమాచారం అందుతా ఉన్నది సోషల్ మీడియాలో కానీ, లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నాయకులు కూడా మా నాయకుడు యాక్టివ్ గా బయటికి రాబోతా ఉన్నాడు. సో ఇదంతా ఒకెత్తు అయితే 10 నియోజకవర్గాలు బలంగా 10 నియోజకవర్గాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు, వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ కనబడతా ఉన్నది. ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రో, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిండ్రో వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి కేసు వేసిర్రు. హైకోర్టులో కేసు వేస్తే ఆడ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టుకు పోతే నిన్న కూడా కొంత వాదన జరగాల్సింది, అది మళ్ళీ మార్చి 4కి వాయిదా అయిపోయింది. అంటే ఎవరెవరైతే వాళ్ళ గుర్తు మీద గెలిచిండ్రో, వాళ్ళ కార్యకర్తల కష్టం మీద గెలిచిండ్రో, వాళ్ళ నాయకుల కష్టం మీద గెలిచిండ్రో, వాళ్ళు కాంగ్రెస్ లోకి పోవటం ఏంది అని చెప్పి గట్టిగా పట్టుకున్నారు. ఇల్లుగా గట్టిగా పట్టుకొని ఎక్కువ ఫోకస్ కూడా మనం చెప్తా ఉన్నాం. ఎక్కువ ఫోకస్ వచ్చేసేసి ఇక ప్రధానంగా పార్టీ మారిన మొత్తం ఒక 10 మంది మారిరు. ఆ 10 మందిలో మనం చూసుకున్నట్లయితే మరి కడియం శ్రీహరి మీద స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి మీద బాగున్నది. ఇక ఖచ్చితంగా అక్కడ ఎట్లయినా సరే ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్ లా కడియం శ్రీహరిని ఊడగొట్టాలి. స్టేషన్ గన్పూర్ కడియం ఇక ఇట్లా 10 మంది చూసుకున్నట్లయితే మనం ఆ పోచారం కూడా పోయిండు, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, ఆ పటాన్ చెరువు గూడెం పోయిండు, ఆ తర్వాత దారం నాగేందర్ ఖైరతాబాద్. ఇక వీళ్ళంతా పార్టీ మారినోళ్ళు కదా, వీళ్ళంతా బీఆర్ఎస్ మీద గెలిచి అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ఆ తర్వాత కాలే యాదయ్య. వీళ్ళని ఎట్లనైనా సరే ఉప ఎన్నికలు మాత్రం రావడం పక్క. తర్వాత మన జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్. సో ఇక ఇట్లా వీళ్ళంతా కూడా ఒక 10 మంది బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి పోయిరు కదా. దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేషన్ గన్పూర్ మీద ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ప్రతి నియోజకవర్గం మీద ఒక రోజు తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టాలి, అక్కడ నుంచి విమర్శలు సంధించాలి అని చెప్పి నిన్న స్టేషన్ గన్పూర్ లో కేటీఆర్ వచ్చినాడు. ఆ కేటీఆర్ పాల్గొన్న మీటింగ్ లా క్లియర్ గా దాదాపుగా 500 మంది దాకా కార్యకర్తల్ని స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఏవేవైతే మరి అక్కడ కడియం శ్రీహరి మిస్టేకులు చేసిండో, అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏం చేసిండో, ఇప్పుడు కాంగ్రెస్ లో పోయిన తర్వాత ఏం చేసిండో అనేది క్లియర్ గా ఫోకస్ పెట్టి స్టేషన్ గన్పూర్ మీద కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టి నిన్న మీటింగ్ పెట్టిరు. సో దీంతో ప్రకారమే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ నియోజకవర్గంలో మరి కీలకంగా ఉన్నటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళతోటే అక్కడ రైతులకు ఏం సమస్య ఉన్నది, రైతు భరోసా మీద, ఆ తర్వాత ఇప్పుడు కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది కాబట్టి ఎవరెవరైతే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నారో, ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా మంతనాలు జరిపి ఒకరోజు వాళ్ళందరినీ కూడా పిలిచి ఈడ తెలంగాణ భవన్ లో ఒక మీటింగ్ పెట్టుకొని బయటికి మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కేటీఆర్ ఉన్నట్లు కనబడతా ఉన్నది. సో అందుకే 10 నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ చేసిరు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే కొద్దిగా అటు ఇటు అవుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి ఎక్కువగా కూడా వీళ్ళ ఆలోచన మొత్తం కూడా ఇగో ఈ ఎన్నికలలో మనం పోవాలి, ఈ 10 నియోజకవర్గాలలో ఈ 10 మంది ఎట్లయినా సరే ఓటమి చేయాలంటే ఏం చేయాలనేది ముందుగానే గ్రౌండ్ వర్క్ కోసం వీళ్ళంతా సిద్ధమైనట్టు కనపడతా ఉంది. నిన్న స్టేషన్ గన్పూర్ అయిపోయింది, స్టేషన్ గన్పూర్ కూడా పెట్టి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న కేటీఆర్ కూడా చేసిండు స్టేషన్ గన్పూర్ కి సంబంధించి. అట్లనే ఈ 10 నియోజకవర్గాలు అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ గాని, లేకపోతే గుడెం మహిపాల్ రెడ్డి మన పటాన్ చెరువు గాని, లేకపోతే దారం నాగేందర్ ఖైరతాబాద్ గాని, అరికపూడి గాంధీ, లేకపోతే తెల్లం వెంకట్రావు భద్రాచలం గాని, డాక్టర్ సంజయ్, ఇట్లా వీళ్ళందరి మీద కూడా ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చి ఇటు కోర్టు నుంచి, ఆ తర్వాత అక్కడ కార్యకర్తల నుంచి
ఎక్కువగా ఒత్తిడి మాత్రం తీసుకొచ్చి ఈ 10 నియోజకవర్గాల మీదనే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక మిగతా రాజకీయం అంతా తర్వాత సంగతి, కానీ ఇక్కడ దెబ్బ కొడితే ఎందుకంటే ఉన్నటువంటి 10 మంది పోయిరు కాబట్టి కనీసం వీళ్ళ ఈ 10 దాంట్లో ఒక 5 నుంచి 6 స్థానాలైనా గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించడంతో పాటు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది అని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేయడానికి ఇక్కడ ఎన్నికలు వస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచనలో మరి కేటీఆర్ ఉన్నట్లు కనబడతా ఉంది. మరి ఇక చూడాలి కోర్టు నుంచి ఎట్లా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశం తీర్పు రాబోతా ఉన్నది. ఆ తర్వాత ఇప్పటికే ప్లాన్ చేసుకుంటా ఉందన్నట్టు కాంగ్రెస్ అయినా ఇటు సర్వేలు కూడా చేయించుకుంటా ఉందన్నట. సర్వేలు కూడా మనం గెలుస్తామా ఓడిపోతామా, లేకపోతే ఇక్కడ మనకి పార్టీ మారిన ఎమ్మెల్యే పట్ల ప్రజలు ఎంత విశ్వాసంతో ఉన్నారు, లేకపోతే బీఆర్ఎస్ గ్రాఫ్ కొంచెం పెరిగిందా, లేకపోతే కాంగ్రెస్ కి గ్రాఫ్ ఏమైనా కొంత పెరిగిందా అని ఇప్పటికే సర్వేలు చేసుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఈ 10 నియోజకవర్గాలలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎటు కాకుంటున్నారు. కొన్ని అధికారికంగా పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నా సరే టవలేసుకుంటలేరు. ఏడ ఫోటో తీసి మళ్ళీ ఆడ లాయర్ పోయి కోర్టులో చూపిస్తాడేమని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలకు. సో ఇది జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని క్యాచ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా మాత్రానికి ముందుగా వెళ్తా ఉన్నది. మంచి స్కెచ్ అయితే వేసిర్రు. ఈ 10 నియోజకవర్గాలలో క్యాడర్ ని మార్చడానికి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని మార్చే విషయం కానీ ప్రధానంగా ఆ నియోజకవర్గాలలో ప్రభుత్వానికి ఇంకా ఎక్కువగా వ్యతిరేకత వచ్చేటటువంటి అంశాల మీద కానీ ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక రోజు డేట్ ఫిక్స్ చేసుకుని తెలంగాణ భవన్ కి తీసుకొచ్చి ఈ 10 నియోజకవర్గాలలో ఎప్పుడైనా సరే ఉప ఎన్నిక రావచ్చు కాబట్టి ఈ 10 నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ చేసి మనల్ని కాదనుకొని ఎవరెవరైతే వీళ్ళంతా వెళ్ళిపోయినరో వీళ్ళు గెలవడానికి వీల్లేదు అన్నటువంటి రీతిలో మరి కేటీఆర్ మాత్రానికి భారీ ప్లానే వేసి ఇగో దానికి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్లుప్తంగా ఆలోచన చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో మరి వెళ్తా ఉన్నారు అనేది మాత్రానికి నేను జరిగినటువంటి స్టేషన్ గన్పూర్ మీటింగే సాక్ష్యం. మరి ఇక చూడాలి ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్లబోతా ఉంది. కోర్టు తీర్పు వస్తే ఎట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దీన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత ఎన్నికలు నిజంగానే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి వచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి వ్యూహాలు మరి వీళ్ళు వేయబోతా ఉన్నారు అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అంశం.